ఏ శుభకార్యానికైనా శుభారంభం హలో వ్యూస్, వెల్కమ్ టు ఐటమ్స్ మీడియా. రోజు రోజుకి సైబర్ నేరగాల అరాచకాలకి అంతు అడ్డు లేకుండా పోతుంది. ఎందుకంటే రోజుకో రకంగా టార్గెట్ చేస్తూ జనాల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం పోలీసులకు కూడా సవాల్గా మారుతుంది. రీసెంట్గా చూసుకున్నట్టయితే వాట్సాప్లో కొన్ని మెసేజెస్ అయితే హల్చల్ చేస్తున్నాయి. ఏపీ ఏపీకే పేరిట ఇలా చలానా పెండింగ్ ఉందని, అదేవిధంగా ఫలానా డబ్బులు మీరు కట్టాలని, ఎస్బీఐ అకౌంట్ ఏపీకే పేరున అలా అనేక రకాల మెసేజెస్ కూడా వస్తున్నాయి. మనం ఏం చేస్తాం, టెన్షన్ పడి వెంటనే మొబైల్‌లో అమ్మో! ఏమైందో ఏంటో ఒకసారి చూద్దాం అనుకుంటాం. సో, ఓపెన్ చేసేసరికి ఇంకేముంది, సైబర్ నేరగాల ఉచ్చులో మనం కూడా పడిపోయినట్టే. మన అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టే. సో, దీనికి సంబంధించి రీసెంట్‌గా పోలీసులు కూడా అనేక అవేర్‌నెస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగా విజయనగరం జిల్లాకి సంబంధించి సైబర్ నేరగాళ్ళ గురించి తెలిపేందుకు, అదేవిధంగా సైబర్ నేరాల నుండి మనం కూడా ఎలా తప్పించుకోవాలి, వారి బారిన పడకుండా తెలిపేందుకు మన ముందు ఉన్నారు సిఐ షాపింగ్ బాబు గారు. సో, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, రీసెంట్‌గా అంటే గతంలో ఏదైనా లింక్ వస్తే క్లిక్ చేయొద్దు, లేదంటే ఏదైనా మెసేజ్ వస్తే ఓటీపీ పంపించొద్దు అని అనేక రకాలుగా అవేర్‌నెస్ మీరు కల్పిస్తున్నారు. కానీ కొద్ది రోజుల క్రితం నుండి ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నుండి ఏపీకే పేరిట ఫైల్స్ వస్తున్నాయి. అసలు అంటే మనం ఏంటంటే మన సెల్‌కి వాట్సాప్‌కి మెసేజ్ వచ్చేసరికి ఏమో మనం ఏదైనా పెండింగ్ ఉందేమో, లేదంటే ఇది బ్యాంక్ వ్యవహారం కదా, తేల్చుకోకపోతే ఇంకా చిక్కుల్లో పడతామేమో అని అంటే ఎవరికైనా టెన్షన్ అనేది కామన్. సో, దాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో, కొంతమంది అలర్ట్ అవుతున్నారు. కొంతమంది ఎంత ఎడ్యుకేటెడ్ అయినప్పుడు కూడా అలర్ట్ కాలేకపోతున్నారు. సో, ఏంటి సార్ ఈ ఏపీకే పేరిట వస్తున్న మోసాలు ఎలా ఉన్నాయి? ఏంటి? విజయనగరం జిల్లాకు సంబంధించి అసలు రీసెంట్‌గా ఎన్ని కేసులు నమోదు? ఓకే. కేసుల కంటే ముందుగా ఏపీకేటి ఇది ఆండ్రాయిడ్ కిట్ ప్యాకేజ్ అని అంటారమ్మా ఇది. ఇది ఏ విధంగా వస్తదంటే మన మొబైల్‌కి ఎస్ఎంఎస్ ద్వారా ఆర్ హ్మ్. వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా మనకొక లింక్ వస్తది. ఆ లింక్ గాని మనం క్లిక్ చేసామంటే ఎంటైర్ మన యాక్సెస్ అంతా గూడా దాంట్లోకి వాడి చేతుల్లోకెళ్ళిపోతది. మీ బ్యాంక్ అకౌంట్ అంతా గూడా ఖాళీ యాహ్! చేసేయొచ్చు. ఓకే. దాంట్లోకి వాడు దూరాడంటే. అందుకు అది రాకుండా ఉండాలంటే మనం ఏం జేయాలి? ఇటువంటి ఏ లింక్ వచ్చినా కొన్ని సార్లు అది పొరపాటున బై మిస్టేక్ ప్రెస్ ఆ! చేసినా కొన్ని యాక్సెస్ పర్మిషన్స్ మొబైల్ అడుగుతది. మీరు యాక్సెస్ టు కాంటాక్ట్స్, యాక్సెస్ టు గ్యాలరీ, యాక్సెస్ టు అకౌంట్స్ ఇలా అడుగుతది. అవేవి గూడా యాక్సెస్ అవి కూడా మీరు ప్రెస్ చేయకూడదు. అవన్నీ డినై చేయాల. డినై చేయకుండా గాని మీరు వాడు అడిగినవన్నీ గూడా మీరు అందులో గాని పెట్టేసినట్టయితే యాక్సెస్ ఇచ్చేసారంటే వాడి మొత్తం కంప్లీట్‌గా మీవన్నీ గూడా వాడి చేతుల్లోకెళ్ళిపోతాయి. కొన్నిసార్లు స్క్రీన్ యాక్సెస్ కూడా అడుగుతది. స్క్రీన్ యాక్సెస్ కూడా ఓకే. నొక్కేస్తది. కంప్లీట్ మీరు స్క్రీన్‌లో మొబైల్‌లో ఏం చేస్తున్నారని మొత్తం ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉంటది. హ్మ్. అందుకు మీరు ఏ ఓటీపీ కొట్టినా, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ ఆధార్, మీ ఎవ్రీథింగ్, మీ పర్టిక్యులర్స్ అన్నీ గూడా వాడికే ఎళ్ళిపోతాయన్నమాట. అందుకోసం ఇవి రాకుండా ఉండాలంటే ఇటువంటి లింక్స్ చేయకూడదు. కొన్ని సపోజ్ చూడండి, కొన్నిసార్లు బజాజ్ ఫైనాన్స్ యాహ్! నుంచి మీరు ఇదొచ్చింది, మీరు ఇది లింక్ చేయండి, ఆ లింక్ పంపుతారు. ఆ లింక్ కొట్టగానే ఇంకా అందులో మీరు బలైపోతుంటారు. అందుకోసం ఇలాంటి ఏవైనా ఒక ఆథరైజ్డ్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అది అవునా? కాదా? ఇలాంటివి డౌన్‌లోడ్ చేసి లింక్స్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు గూగుల్ యాప్‌లోకెళ్ళి వాటిలో ఆండ్రాయిడ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలే తప్ప వాడిచ్చే లింక్స్‌లోకి వెళ్ళి మనము వాడిది ఓపెన్ చేసి ఆడి ప్రొఫార్మా నింపడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. ఏ బ్యాంక్ కానీ, ఎటువంటి డిపార్ట్‌మెంట్ కానీ మీరు పలానా ప్రొఫార్మా పంపుతున్నాము, ఇది ఫిల్ చేయండి, ఈ పర్టిక్యులర్స్ పెట్టండి, ఇవేవి కూడా ఎవరు అడగరమ్మా. ఒకవేళ మీకు డౌట్ వచ్చిందంటే ఆథరైజ్డ్ వాళ్ళ వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఈ పంపించిన లింక్ కరెక్టా? కాదా? అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నట్టుగైతే కొంతవరకు ఇది. యెస్ సార్. ఇది మనం ఎంత మనకి అవేర్‌నెస్ ఉన్నప్పటికి కూడా ఒక్కొక్కసారి అంటే ఎడ్యుకేటెడ్ ముఖ్యంగా అధికారులు కూడా ఈ సైబర్ నేరగాల వల్ల చిక్కుకుంటున్నారు. ఎలా అంటే ఒక మెసేజ్ వచ్చిన తర్వాత నిజంగా ఏమో ఒకవేళ వాళ్ళు పంపించారేమో, లేదంటే రేపు పొద్దున్న మీకు పంపించాం ఆల్రెడీ ఇంటిమేట్ చేశామని వాళ్ళ ప్రూఫ్ వాళ్ళు చూపించుకుంటారేమో. ఒక కన్‌ఫ్యూజింగ్‌లోకి కూడా అంటే పీపుల్ అనేది కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఏది చేయాలి? చేస్తే ఒక నేరం, చెయ్యకపోతే ఇంకో నేరం. మేము మీకు 2 టైమ్స్ కాల్ చేసాం. మీకు 2 టైమ్స్ మెయిల్ పెట్టాం. 2 టైమ్స్ మెసేజెస్ పెట్టాం. మీరు రెస్పాండ్ అవ్వలేదంటూ అట్నుండి వాళ్ళ వైపు నుండి కూడా అధికారులు కావచ్చు, లేదంటే బ్యాంక్ నుండి కావచ్చు. వాళ్ళకేమైనా ఫోన్స్ వచ్చుంటాయి.
వీళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పదు, ఈ తలనొప్పులన్నీ ఎందుకు ఒకసారి చూద్దాము అని చిన్న ఆకతాయిగా, అంటే తప్పదు అనేటట్టు అది క్లిక్ చేయడం వల్ల బ్యాంక్ మొత్తం అకౌంట్ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మనం వెంటనే, అంటే మనకు ఒక అనుమానం రాగానే దీని గురించి సైబర్ సెల్కి ఎలా మనం వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత అసలు న్యాయం జరుగుతుందా, మనకి అమౌంట్ రికవర్ అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ ప్రజల్లో ఉంటుంది. లేదా సైబర్ సెల్ మాకు మీరు అప్రోచ్ అయినా ఇక్కడ ఆఫీస్లో అవైలబుల్ ఉంటాం, మాకు అప్రోచ్ అయినా కూడా చేయొచ్చు. దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఎక్కడి నుండి మీకు కాల్ వచ్చిందో వాళ్ళ బ్యాంక్స్కి వెళ్ళి మీరు అడగచ్చు. ఆల్రెడీ వెబ్సైట్లో మీరు చూడొచ్చు, అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ మిస్టేక్ అయినాక మీరు కంప్లైంట్ చేస్తారంటే అమౌంట్స్ ఇమీడియట్గా ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా మీరు దాన్ని అప్రోచ్ అయినట్టుగైతే, కంప్లైంట్ చేసినట్టుగైతే దాన్ని హోల్డ్ పెడతాం మనం. ఆ అమౌంట్ కూడా అందులో కంప్లైంట్ రైట్ చేయగానే అకౌంట్లో హోల్డ్ అనే ఉండిపోతుంది. ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ ఇలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు కూడా అమౌంట్ ఉన్నా కొన్నిసార్లు డిస్ప్యూట్ అమౌంట్ కింద కూడా ఉంచుతాం. ఒకవేళ మీ అమౌంట్ లాస్ అయిపోయినా ఆ అకౌంట్ పర్టికులర్స్ అనేవి ఉంటాయి కాబట్టి అందులో ఏ అమౌంట్ పడినా అది ఆగిపోతుంది. దాని నుంచి మనం మళ్ళీ అమౌంట్ కూడా బ్యాక్ తెప్పించుకునే అవకాశం ఉంది. ఏపీకే ఫైల్స్ మనకి ఎలాంటి యాప్స్ లింక్ పంపిస్తారంటే ట్రాఫిక్ చలానాస్ ఫర్ 4-వీలర్ ఆర్ 2-వీలర్ అని ఆ విధంగా వస్తాయి. యోనో ఎస్బీఐ లోన్ అప్డేషన్ అంటారు, లేదనుకుంటే ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అంటారు, లేదా యాక్సిస్ బ్యాంక్ యాప్ ఫర్ యూజర్స్ అనుకుని దాని గురించి కానీ, పిఎం కిసాన్ యోజన అంటారు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ దీనికి సంబంధించి అని కానీ, ఇంపార్టెంట్ లోన్ అప్లికేషన్స్ ఇమీడియట్గా మీకు షార్ట్ టైంలో లోన్ ఇస్తామని చెప్పి అలాంటి పంపిస్తారు. అలా వెంటనే తెలియగానే లోన్ అనగానే ఎమర్జెన్సీలో అవసరంలో ఉన్నవాడు ఇమీడియట్గా లోన్కి అట్రాక్ట్ అయ్యి ఆడ అవసరానికి అన్ని యాక్సెస్ ని 1 by 1 అన్నీ ఇచ్చిన అనేది జరుగుతుంది. పాస్వర్డ్ కి సంబంధించి అసలు మనం ఎలా పెట్టుకున్నా ఒక్కోసారి పాస్వర్డ్స్ కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దాని గురించి ఒక లెంతీ ప్రాసెస్ కూడా అవుతుంది. సో పాస్వర్డ్ కి సంబంధించి అసలు ఎలా మనం యాప్స్ ని ప్రొటెక్ట్ చేసుకోగలం? దీనికి సంబంధించి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ వాడాలమ్మా. అదంటే ఆల్ఫా న్యూమరికల్ పాస్వర్డ్స్ ఉంటాయి, అవన్నీ కూడా అలాంటి వాడడం. లేదంటే ఈ ప్రైవసీ సెట్టింగ్స్లో 2-step వెరిఫికేషన్ అనేసి ఉంటుంది, దాన్ని మనం యూటిలైజ్ చేసుకుని అన్నింటిలో కూడా ఇది అది పెట్టుకోవడం. అట్ ది సేమ్ టైం ఈ ఏపీకే ఫైల్స్ అన్ని వచ్చేటప్పుడు చివరిలో ఆ ఫైల్లో .apk, .apks, .aap, .xapk, .apkm, .akp ఇలా రకరకాలుగా ఉంటుంది. ఆ చివరిలో అది చూసినట్టుగా అయితే అది కంపల్సరిగా అది ఫేక్ లింక్ అనేది అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని బట్టి కూడా అందుకే వీటన్నిటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మా గౌరవ ఎస్పీ గారు, విజయనగరం జిల్లా ఎస్పీ గారు దామోదర్ సారు అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ సైబర్ నేరాల మీద అవగాహన పబ్లిక్కి కల్పించడానికి అందరూ ఎస్ఐస్ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో తెలియజేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాట్సాప్లను కూడా ఈ షార్ట్ వీడియోస్ని కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా పెట్టి పంపించడం జరుగుతుంది. వాట్సాప్లో ఎప్పటికప్పుడు మెసేజెస్ కూడా మేము పంపించడం జరుగుతుంది, ఇలాంటి ఫ్రాడ్స్కి గురవ్వకుండా ఉండడం కోసం. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. సైబర్ నేరగాల వల్ల పడకుండా మన జాగ్రత్త మనకి ముఖ్యం. బికాజ్ ఏంటంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే మనకి మనం అలర్ట్ అవ్వాలి, కానీ ప్రమాదం ఎలా వస్తుందో చూద్దాం అనే ధీమాగా ఉంటే కంపల్సరీగా మనం ఆ చిక్కుల్లో చిక్కుకోవడం తప్పదు అంటున్నారు సిఐ శోభన్ బాబు గారు. సో చూసారు కదా, ఎలా అయినా సైబర్ నేరగాలు పన్నుతున్న పన్నాగంలో మనం మాత్రం అందులో చిక్కుకోకుండా చాలా అలర్ట్గా ఉండాల్సిన టైం ఇంకా 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 రోజు రోజుకి మనలో కూడా అవేర్నెస్ రావాలని పరిస్థితులు అయితే ఇప్పుడు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఇప్పుడు బాలకృష్ణతో పద్మ ఐడెన్స్ మీడియా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు